నమస్కారం. జై శ్రీరామ్. భగవద్గీత 3వ అధ్యాయం 37వ శ్లోకం. కామ ఏష క్రోధ ఏష రజోగుణ సముద్భవ మహాశానో మహాపాప్మ విద్యనమిహ వైరినం. ఈ యొక్క శ్లోకానికి అర్థం ఏంటి అంటే, శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడితో ఈ విధంగా చెప్తూ ఉన్నారు. రజోగుణము నుండి ఉత్పన్నమగునదే కామము, ఇది ఏ క్రోధ రూపము దాల్చును, ఇది మహానాశనము. భోగానుభవములతో ఇది చల్లారినది కాదు, పైగా అంతులేని పాప కర్మాచరములకు ఇది ఏ ప్రేరకము. కనుక ఈ విషయమునందు దీనిని పరమశత్రువుగా ఎరుగుము అనేసి శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడికైతే చెప్తూ ఉన్నారు. ఇంకా సింపుల్గా చెప్పాలి అంటే, రజోగుణం నుండి కామం అనేది ఉత్పన్నమవుతుంది, కామం నుంచి క్రోధం అనేది ఉత్పన్నమవుతుంది. ఇది మహానాశనం. అన్ని పాప కర్మలకు ఈ యొక్క క్రోధం అనేది కారకం అనేసి శ్రీకృష్ణ పరమాత్మ ఈ యొక్క శ్లోకంలో మనకి చెప్తూ ఉన్నారు. ఎందుకంటే లాస్ట్ శ్లోకంలో అర్జునుడు కృష్ణ పరమాత్మని అడిగారు, కృష్ణ ఎందుకు ఒక మనిషి తనకు ఇష్టం లేకుండా కూడా ఎవరో బలవంతం చేసినట్లు దేని కారణంగా ఈ యొక్క పాప కర్మలు చేస్తున్నారనేసి శ్రీకృష్ణ పరమాత్మని అర్జునుడైతే అడిగారు. దానికి సమాధానంగా కృష్ణ పరమాత్మ అయితే చెప్తూ ఉన్నారు. రజోగుణం నుండి కామం, కామం నుంచి క్రోధం, ఈ యొక్క క్రోధం అనేది మహానాశనం, అన్ని పాపకర్మలకు ఇది అయితే మూల కారణం అనేసి శ్రీకృష్ణ పరమాత్మ ఈ యొక్క శ్లోకంలో మనకైతే చెప్తూ ఉన్నారు. చాలామందికి డౌట్ అనేది వస్తుంది, ఇక్కడ కామం అంటే లైంగిక వాంఛలు అయితే కాదు, ఇక్కడ కామం అంటే కోరికలు. వేదం అన్ని కోరికలని కూడా కామం కింద అయితే చెప్తుంది. కామం అంటే కోరికలు, ఇక్కడ లైంగిక వాంఛలు అయితే కాదు, ఇదైతే గమనించాలి. చాలామందికి వచ్చే డౌట్ ఏంటంటే, కోరికలు అనేవి తప్ప, ఏదైనా కోరుకోవడం తప్ప అనేసి. కోరుకోవడం అనేది తప్పే కాదు, ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా సహజంగా అయితే కోరికలు అనేవి కోరుకుంటారు. కానీ మనం కోరుకునే కోరిక ధర్మబద్ధమైనదా అధర్మమైనదా అనేది దాని మీద ఆధారపడి అది తప్ప ఒప్ప అనేది అయితే ఉంటుంది. సీతాదేవిని రావణాసుడు అయితే కోరుకున్నాడు, అది తప్పు. అలాగే పాండవుల యొక్క భార్య ద్రౌపది దేవిని కౌరవులు వివస్త్రాలను చేయాలనుకున్నారు, అది కూడా తప్పు. ఇలాగా మనం కోరుకునే కోరికల్లో ధర్మం ఉంటే అది ఒప్పు, అధర్మం అయితే అది తప్పు. దీన్నైతే మనం ఎప్పుడు కూడా గమనించుకుంటూ ఉండాలి. మనం కోరుకునేది ధర్మబద్ధమైన కోరిక, అధర్మబద్ధమైన కోరిక అనేది. ఈ యొక్క అధర్మ కోరికల నుంచే ఈ యొక్క క్రోధం అనేది ఉత్పన్నమవుతుంది, అది మహానాశానానికి అయితే దారితీస్తుంది. తప్పులన్నీ కూడా చేపించేది ఆ యొక్క క్రోధమే. కాబట్టి మనుషులందరూ కూడా దీనిని మహాశత్రువుగా అయితే ఎదగాలి, దీని నుంచి వీలైనంత దూరంగా అయితే ఉండాలి. ఇలాంటి మరిన్ని శ్లోకాలు అయితే మనం ముందు వీడియోస్లో అయితే తెలుసుకుంటాం. అవన్నీ మీరు మిస్ అవ్వకూడదు అనుకుంటే మన యొక్క ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి, పేజ్ని అయితే ఫాలో చేసుకోండి. జై శ్రీరామ్.